జై బీసీ అంతా అలసిపోయారు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడు, ఈనాటి ఈ కార్యక్రమ రూపకర్త మిత్రుడు రావేంద్ర గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథి పెద్దలు ఆర్ కృష్ణ గారికి, నాతోటి ఉద్యమ సహచరులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి బీసీ బంధువులందరికీ కూడా జై భీమ్, జై వైశ. ఈరోజు బీసీ రాజ్యాధికార సభ గురించి రాబోయే కాలంలో ఈ అంశాన్ని గ్రామస్థాయికి తీసుకుపోయే విధంగా ఒక పాదయాత్ర రూపకల్పన చేసినటువంటి మిత్రుడు రావేంద్ర గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రెండవ విషయం ఏంటంటే, చాలామంది వ్యక్తులు గణాంకాలతోటి, చిరంజీవి గారు కావచ్చు, నారాయణ గారు కావచ్చు, చాలామంది వ్యక్తులు గణాంకాలతో సహా చెప్పారు బీసీల గురించి. సరే, మేమనేది ఏంటంటే, యాజ్ ఏ వైశ్య కమ్యూనిటీగా రాజకీయాల్లో అస్పృశ్యులుగా ఉన్నటువంటి మా వైశ్య సమాజం, మరి బీసీలు కానివ్వండి, రెడ్డిలు కానివ్వండి, వెలమాస్ కానివ్వండి, మరి మమ్మల్ని ఎందుకు, మా కమ్యూనిటీని ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి మీకు ఎందుకు లేదు? మీరు ఎందుకు కలుపుకొని పోలేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందనేది ఈ ప్రశ్నని ఆర్ కృష్ణ గారికి ఇస్తున్నాం. రామ్మనోహర్ గారు జాతీయ స్థాయిలో బీసీల గురించి, ఓబీసీల గురించి మాట్లాడినటువంటి నేపథ్యంలో వారికి ముఖ్య అంశాల్లో ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, నితీష్ కుమార్ కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, వారి యొక్క రూపకల్పనతోటే ఈరోజు బీసీలు అక్కడ ముఖ్యమంత్రులు అయింది మాట వాస్తవా కాదా? మరి అదే రామ్మనోహర్ గారి వంశం మేము వైశ్య జాతిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసినటువంటి శ్రీకాంతాచారి ఆత్మార్పణ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి నేపథ్యం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసుకుంటూ తెలంగాణ జేఏసీ ఏర్పడ్డప్పుడు ప్రప్రదంగా జేఏసీ ఏర్పడ్డది ఎల్బీనగర్లో. అక్కడ ఏర్పడినటువంటి జేఏసీలో ప్రప్రదంగా మేము చేసినటువంటి జేఏసీ కన్వీనర్గా మా చామకూర రాజుని ఇక్కడనే ఉన్నాడు, మా పిడికిల్ రాజు అంటాం. మరి జేఏసీకి కన్వీనర్గా ఇచ్చినటువంటి నేపథ్యం మాకున్నది. మేము ఎక్కడ అగ్రవర్ణం చెప్పుకోలేం. పుట్టుగా కులాలు నిర్ణయించేది పుట్టిన తర్వాత తప్ప మరి నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో మేమెక్కడ, మరి మేమెంతో మాకెంతో అని మీరు బీసీ జనాభా గురించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మేము కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, భారత ప్రభుత్వాన్ని కావచ్చు, మేము ఈ వేదిక ద్వారా ఆడుతున్నాం. మేమెంతో, మా జనాభా ఎంతో, మేము 3% ఉన్నామా, 3.5% ఉన్నామా, 4% ఉన్నామా, మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, భాగస్వామ్యం చేయండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. సరే, ఈ రోజు వరకు ఒక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అక్కడ ఒకవేళ వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా వైశ్య జనాభాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం కల్పించేదాన్ని సఫలీకృతమేదో కానీ తెలంగాణ రాష్ట్రంలో మా పాత్ర ఏంది? తెలంగాణ ఉద్యమం కోసం అసలు పాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం జై తెలంగాణ నినాదంతో ఇద్దరు వ్యక్తులు ఇక్కడ సూసైడ్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి విషయం ఎల్బీనగర్ నియోజకవర్గంలో మహబూబ్నగర్కు సంబంధించినటువంటి ఇద్దరు బిడ్డలు చనిపోయారు తెలంగాణ కోసం. చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడితే అగ్రవర్ణాల పిల్లలు, అది మనం తెలంగాణ ఉద్యమాన్ని తగ్గించి మాట్లాడినట్టయితే తప్ప ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించింది తప్ప వాళ్ళ రాజకీయ ఆకాంక్షల కోసం చేయలేదు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నెరవేరలేదు అనేది మాట వాస్తవే. మరి దాంట్లో బీసీలు కూడా పాత్రలే. మరి అదే బీసీల విషయానికి వస్తే ఇంతకుముందు ఈశ్వరమ్మ మాట్లాడేది, మనం తెలుసుకుంటే ఎక్కడైనా ఏమైనా చేశాను. దానికి నిదర్శనమే ఆర్ కృష్ణ గారిని 2009లో గెలిపించినటువంటి సందర్భం ఎల్బీనగర్ గడ్డకు ఉంది. అంటే ఇక్కడ బీసీ సమాజం అద్భుతంగా ఉన్నది, బీసీల కోసం కొట్లాడేటువంటి నాయకత్వం ఉన్నది, బీసీల కోసం పనిచేసేటువంటి యువకులు ఉన్నారు. మిమ్మల్ని గెలిపించిందంటే ఆ రోజు బీసీ ముఖ్యమంత్రిగా మిమ్మల్ని చేస్తానందుకు బీసీలందరూ సంఘటితమయ్యారు. మరి ఇక్కడ సంఘటితం కావాల్సినటువంటి అవసరం బీసీలు ఉన్నారు. ఇదే కాకుండా మీరు 56% ఉన్నారా, 42% ఉన్నారా, మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, ఇటు భారత ప్రభుత్వం ఉన్నది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, మీరు జనాభా గణన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నిన్నటికెళ్ళి ఏప్రిల్ 1వ తారీఖు నుండి జనాభా గణన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో జనాభా గణనతో పాటు కులగణన ఉంది. దాంట్లో ఎక్కడ కూడా కులాల వారిగా అంశాన్ని 33 అంశాలు పెడితే కులాల వారిగా అంశాన్ని పెట్టలేదు. దాన్ని మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆర్ కృష్ణ గారికి రాజ్యసభలో మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్నారు కాబట్టి ఈ వేదిక ద్వారా ఆడుతున్నా. దాని ద్వారా కనుక మనకు కనుక నిజమైనటువంటి బీసీలు ఎంత పర్సెంటేజ్ ఉందంటే దాన్ని కొట్లాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయొచ్చు. సేమ్ టైం అదే అర్థం, భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం ఎట్లయితే రాజ్యాధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, మరి రాజ్యాధికారంలో అందరికీ అన్ని కులాలు కూడా, సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా భాగస్వాములు కావాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం వారికి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ కనుక అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నిజమే అనుకుంటే దాన్ని మనం ఎక్కడ కూడా తూట్లు పోకుండా పాటిస్తే సమాజంలో వారికి రాజ్యాధికారంలో ఆ కులానికి కానీ, ఆ జాతికి కానీ, సమాజంలో
రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాకపోతే ఆ జాతి మొత్తం విస్మరించిన వాళ్ళమైతాం. దాని ద్వారా ఆ జాతిని పూర్తి స్థాయిలో విలేసిన విధంగా అవుతాం. ఆ జాతి నిర్మానుషం అవుతుంది. మరి దానికోసం పనిచేసేటువంటి నేపథ్యంలో మనందరం కూడా ఇక్కడ బీసీల గురించి మాట్లాడినా, ఎస్సీల గురించి మాట్లాడినా, ఓబీసీల గురించి మాట్లాడినా అక్కడ కాలమే లేదు. ప్రభుత్వం కులగలని పూర్తి స్థాయిలో లెక్కలు తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నటువంటి లెక్కలు కూడా కాకి లెక్కలే తప్ప ఉన్నటువంటి లెక్కలైతే కరెక్ట్ లెక్కలైతే కావని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం టీఆర్ఎస్ ప్రభుత్వం 2 రోజుల్లో 48 గంటల్లో కులగణన చేస్తే దాన్ని కూడా ఇంతవరకు బయట పెట్టలేదు. మరి ఈ రోజు కులగణన సర్వే ప్రకారం రేవంత్ రెడ్డి గారు మేము మొత్తం పూర్తి స్థాయిలో కులగణన చేసినట్టే మరి మీరు 42% అంటారు, ఒక పక్క 56% అని చెప్పి మన బీసీ సంఘాలే మాట్లాడుతున్నాం. మరి 42%, 56% దాన్ని పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ 2 అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వ సమాజానికి జవాబు చెప్పాల్సినటువంటి విషయాన్ని మీరందరూ కూడా బీసీ సంఘాలకు మరి పెద్దలకు ఉన్నటువంటి నాయకులు మీరందరూ ఉన్నారు కాబట్టి మీరే తెలియపరిస్తే అందులో మా జనాభా నిష్పత్తి ఉంది, మా వయసుల యొక్క జనాభా నిష్పత్తి ఉంది, మేము ఎవరి పక్షాన్ని ఉండాలి, మా పక్షాన్ని ఉండాలా, మీ పక్షాన్ని ఉండాలా, పాలక పక్షాన్ని ఉండాలా, పరోక్ష పద్ధతిలో ఉండాలా అనే విషయాన్ని కూడా మాకు స్పష్టత లేనటువంటి విధానం ఉంది. కాబట్టి మరి బీసీలు ఏ పని చేసినా ఊళ్ళలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వయసులు ఎవరైనా కానీ అన్న, అక్క, బావ ఆ వరుసలు పెట్టుకొని ఉత్పత్తి కులాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే తప్ప మేము ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళ కాదు. సమాజాన్ని బాగు చేసే దాంట్లో మాకంటూ ఒక పాత్ర ఉండే ఒక రామ్మోహన్ రావు సిద్ధాంతం కావచ్చు, గాంధీ గారి అహింసా సిద్ధాంతం కావచ్చు, మేము కడుపు కొడతాం తప్ప కడుపు కొట్టేటోళ్ళం కాదు, కడుపు చూస్తాం తప్ప ఎవరిని కూడా దోచుకునేటువంటి నేతృత్వం ఉన్నటువంటి సమాజం కాదు మా వైశ్య సమాజం. దయచేసి అర్థం చేసుకొని మరి బీసీ సమాజం వెంట మీరు చేసేటువంటి కార్యక్రమంలో మీకు అవకాశం ఉన్న కాడ మేము, మాకు అవకాశం ఉన్న కాడ మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రుడికి మరి రేపు రాబోయే కాలంలో ఆయన ఏ కార్యక్రమం చేసినా మా వైశ్య వికాస వేదిక నుండి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం. అలాగే మా మీడియా ద్వారా కూడా మద్దతు తెలుపుతామని చెప్తూ ఈ అవకాశం కల్పించిన మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ కాజమన్న, థ్యాంక్ యూ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు.